హాయ్ ఫ్రెండ్స్, సినీ ప్రియులందరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూసే వేడుక ఆస్కర్ వేడుక అన్న విషయం మనకు తెలిసిందే కదా. అయితే ఈ ఆస్కర్ వేడుకలకు సెలబ్రిటీస్కి మాత్రమే ఎంట్రీ ఉంటుందా? సామాన్యులు వెళ్ళలేరా అంటే వెళ్ళొచ్చు. కొంతమంది సామాన్యులకి కూడా ఈ ఇన్విటేషన్స్ అందుతాయి. ఎలా అంటే కొన్ని ఏజెన్సీస్ కొంతమందిని ఎంపిక చేసి ఈ ఆస్కర్ వేడుకలకి పంపిస్తూ ఉంటారన్నమాట. సినీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళని, సినీ ఔత్సాహికులకు మాత్రమే ఈ ఇన్విటేషన్స్ అందుతూ ఉంటాయి. వీళ్ళని సీట్ ఫిల్లర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు లోపలికి వెళ్ళంటే, అక్కడున్న సెలబ్రిటీస్ ఫోన్ మాట్లాడుకోవడానికో లేదా ఏదైనా చిన్న పనుండి కాస్త విరామం తీసుకుందామనో బయటకు వెళ్ళారనుకోండి, ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి వచ్చేంత వరకు ఆ సీట్ని ఈ వ్యక్తితో ఫిల్ చేస్తారు. వీళ్ళనే సీట్ ఫిల్లర్స్ అంటారనమాట. వీరికి కొన్ని ఖచ్చితమైన స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవేంటి అంటే, ఫస్ట్, ఈ సీట్ ఫిల్లర్స్ ఆస్కర్ వేడుకకు వెళ్ళడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కానీ, అక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలు కానీ సొంతంగా భరించాల్సి ఉంటుంది. వీళ్ళని పంపించిన ఏజెన్సీ కానీ, ఆస్కర్ అకాడమీ కానీ ఆ ఖర్చుల్ని భరించదు. నంబర్ 2, మీరు ఆ వేడుక హాల్లోకి అడుగు పెట్టడానికి ముందే మీ ఫోన్స్ని బయట హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ వేడుక ముగిసేంత వరకు మిమ్మల్ని బయటకు పంపించరు, ఎంత అత్యవసరమైన సిచ్యువేషన్ అయినా కూడా. నంబర్ 3, అక్కడ వాళ్ళు ఏదైతే డ్రెస్ కోడ్ పెడతారో ఆ డ్రెస్ కోడ్ ఫాలో చేస్తూ ఆ డ్రెస్ కోడ్లో మాత్రమే మీరు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. నంబర్ 4, ప్రధానమైన నిబంధన, అక్కడున్న సెలబ్రిటీస్తో మీరు మాట్లాడకూడదు. సరదాగా వాళ్ళని చూస్తూ వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక్కసారి పలకరిద్దామనో లేక ఆటోగ్రాఫ్ తీసుకుందామనో ప్రయత్నిస్తే అది నిబంధనలకు విరుద్ధం అన్నమాట. వాళ్ళుగా మాట్లాడి మీకు హాయ్ చెప్తే మీరు హాయ్ చెప్పచ్చు. బాగుంది కదా ఈ సీట్ ఫిల్లర్స్ రూల్స్ అన్నీ. ఇన్ని రూల్స్ ఉన్నా కూడా ఆ సీట్ ఫిల్లర్స్కి వెళ్ళడానికి ఎంతోమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలుసా. ఎందుకంటే ఆ వేడుకని కళ్ళారా చూడడం ఒక అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఎలా ఉన్నాయి ఈ సీట్ ఫిల్లర్స్ నిబంధనలన్నీ? ఇందుకీ ఇవన్నీ బయటకు ఎలా వచ్చాయో తెలుసా? ఒక కాంటెంట్ క్రియేటర్ గ్రామీ అవార్డ్స్కి సీట్ ఫిల్లర్గా వెళ్ళారట. ఆయన అనుభవాన్ని ఒక వీడియోలో షేర్ చేసుకున్నారన్నమాట.